సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాలో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన పాన్ ఇండియా సినిమా సైంధవ్ ఒకటి. దీనికి శైలేష్ కొలను దర్శకుడు. హిట్ 2కి సినిమాకి సంబంధించి అద్భుతంగా వస్తున్నటువంటి విజయాల తర్వాత ఆయన చేస్తున్న సినిమా ఇదే. ఆయన దర్శకత్వంలో వస్తున్నటువంటి చిత్రమే ఇది. నిహారిక ఎంటర్టైన్మెంట్ పతాకంపై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్నారు. జనవరి 13న ఈ సినిమా విడుదలవబోతోంది. సో ఈ రోజు మరి ట్రైలర్ ని విడుదల చేశారు. సైకోగా వెంకీమామ అయితే అద్దుసంతే. సో తండ్రి కుమార్తెల అనుబంధం నేపథ్యంలో సైంధవ్ సినిమా తెరకెక్కింది. అయితే ఇందులో యాక్షన్ ఫుల్గా ఉంటుందని ట్రైలర్ చూస్తే క్లారిటీ తెలుస్తోంది. సైకోగా వెంకీ మామ చేసిన యాక్షన్ మామూలుగా లేదు. వెంకీకి ఫ్యామిలీ ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ బేస్డ్ సినిమాలే ఆయన ఎక్కువ చేస్తారు. అయితే ఆయనలో యాక్షన్ హీరో కూడా ఉన్నారని ధర్మచక్రం, గణేష్, లక్ష్మి, తులసి సినిమాలు చూపించాయి. ఇక మరోసారి వెంకీలో యాక్షన్ బయట తీశారు దర్శకుడు శైలేష్ కొలను. సో సైంధవ్ సినిమాలో వెంకటేష్ సరసన జెస్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ నటించారు. ఆమె అభినయానికి ఆస్కారం ఉన్న మనోజ్ఞ అనే క్యారెక్టర్‌లో నటించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. సో 3 ఇయర్స్ గ్యాప్ తర్వాత శ్రద్ధ చేసిన తెలుగు సినిమా. ఆమె కాకుండా సినిమాలో మరో ఇద్దరు హీరోయిన్‌లున్నారు. సుశాంత్ 'చిలసౌ'లో, విశ్వక్ సేన్ హిట్ సినిమాలో మరి ఫేమ్ రుహానీ శర్మతో పాటు ఆండ్రియా జెరెమియా కీలక పాత్రలు చేశారు. రేణు దేశాయ్ ఓ డాక్టర్ క్యారెక్టర్‌లో కనిపించబోతుందని సమాచారం. అలాగే విలన్ రోల్‌లో నవాజుద్దీన్ సిద్దికీ సైంధవ్ సినిమాతో ఫేమస్ బాలీవుడ్ యాక్టర్ ఇందులో మనకు పరిచయం అవుతున్నారు. ఈ సినిమాలో ఆయన విలన్ రోల్ చేస్తున్నారు. ముఖేష్ రిషితో పాటు ఆయన నటించిన కొన్ని సన్నివేశాలు టీజర్‌లో సైతం వైరల్ అవుతోంది. సో తమిళ హీరో తెలుగు ప్రేక్షకుల్ని సైతం సుపరిచితుడైన ఆర్య మానస్ అనే క్యారెక్టర్‌లో కనిపిస్తారు. సినిమాలో 8 కీలకమైన పాత్రలో ఆయనదో ఒక పాత్ర అని చెప్పొచ్చు. సో వెంకటేష్ 75వ సినిమా ఇది. అయితే తెలుగుతో పాటు కన్నడ, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో జనవరి 13న సంక్రాంతికి సినిమా ఎంతో అద్భుతమైన ఎక్స్‌పెక్టేషన్స్‌తో వస్తోంది అనేది చెప్పొచ్చు.